ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్కి ఉండే డిఫరెన్స్ ఏంటి? అసలు ఏంటి ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏంటి, ఎక్సర్సైజ్ అంటే ఏంటి, రెండు కామన్? ఎన్ని స్టెప్స్ తీసుకోవాలి? 7,000 స్టెప్స్ తీసుకోవాలా, 10,000 తీసుకోవాలా, 1,000 స్టెప్స్ తీసుకోవాలా ప్రతిరోజు? చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అసలు నిజాలు ఏంటి? వీటి గురించి మేము ఇన్డెప్త్ అనలైజ్ చేసి మేము జరుగుతున్న స్టడీస్ పర్స్పెక్టివ్ కామన్ మెనకి తీసుకుని వద్దాం అనేది ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం. హాయ్, నేను డాక్టర్ దీపక్ కొప్పాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. సో ఇవాళ రోజున చాలా పెద్ద డిబేట్ నడుస్తూ ఉంది యాక్టివ్గా సోషల్ మీడియాలో. 7,000 స్టెప్స్ చాలు, 10,000 స్టెప్స్ అనేది ఒక జపనీస్ స్పీడోమీటర్ క్యాలిబ్రేట్ చేయడానికి యూజ్ చేశారు. సో అప్పటి నుంచి 10,000 స్టెప్స్ అనేది వరల్డ్ వైడ్గా ఆ గోల్డ్ స్టాండర్డ్. ప్రతిరోజు 10,000 స్టెప్స్ తీసుకుంటే మనకి క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది, హార్ట్ రిస్క్ తగ్గుతుంది, న్యూరోప్లాసిటీ పెరిగి మెమరీ ఆర్ డిమెన్షియా లాంటి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావు అని చెప్పి యాక్టివ్ డిబేట్ ఉంది. నిజాలు ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక నెంబర్ కాదండి. అంటే 9,999 స్టెప్స్ తీసుకొని ఆ 10,000 స్టెప్ తీసుకోకపోతే క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందా, హార్ట్ రిస్క్ పెరుగుతుందా, స్ట్రోక్ వచ్చే రిస్క్ పెరుగుతుందా? లేదండి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ ఒక లీనియర్ స్కేల్స్ అనమాట. సో మనం ఎంత ఫిజికల్ యాక్టివిటీ చేస్తే అంత మంచిది. యాక్చువల్గా రోజుకి 1,000 స్టెప్స్తో స్టార్ట్ చేసి 10,000 స్టెప్స్ వరకు తీసుకుంటే ప్రతి దాంట్లో దానివల్ల వచ్చే బెనిఫిట్స్ దానివల్ల ఉన్నాయన్నమాట. సో 4,000 స్టెప్స్ తీసుకుంటే బెనిఫిట్స్ ఉంటాయని తెలుస్తుంది. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన 7,000 స్టెప్స్ స్టడీలో ఉండే డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళు 2,000 స్టెప్స్ తీసుకున్న వాళ్ళకి వర్సెస్ 7,000 స్టెప్స్ తీసుకున్న వాళ్ళని కంపేర్ చేశారనమాట. సో దాంట్లో 7,000 స్టెప్స్ తీసుకున్న వాళ్ళలో హెల్త్ బెనిఫిట్స్ చాలా బాగున్నాయి ఆన్ మల్టిపుల్ ఫ్రంట్స్. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ కావచ్చు, న్యూరోకాగ్నేటివ్ ఫంక్షన్లో కావచ్చు, స్ట్రోక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళలో తక్కువగా ఉన్నాయని చెప్పి ఆ స్టడీ చెప్పిందనమాట. సో దీని అర్థం ఏంటి? మనం 10,000 స్టెప్స్ తీసుకుంటే తక్కువ తీసుకున్నాం అని కాదు. ఇట్ ద సేమ్ పాయింట్, మీరు ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళు, మీరు ఐడియల్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉన్నారు, సడన్గా రేపు పొద్దున 10,000 స్టెప్స్ తీసుకోమంటే అది చాలా చాలా కష్టం. యాక్చువల్గా నేను నా డేటా అనలైజ్ చేశాను లాస్ట్ 1 ఇయర్లో నేను ఎన్ని యావరేజ్ స్టెప్స్ తీసుకున్నానని చెప్పి. సో నేను యాక్టివ్గా రన్ చేస్తూ ఉంటాను, ఐ రన్ మ్యారథాన్స్. సో లాస్ట్ 1 ఇయర్లో నేను 1 మ్యారథాన్ రన్ చేశాను, ఇంకొక మ్యారథాన్ రేపు August 24 రన్ చేయబోతున్నాను. సో ఈ టైంలో నేను ఎన్ని స్టెప్స్ తీసుకున్నానంటే నేను 10,000 స్టెప్స్ పరిగెట్టాను ఆర్ వాక్ చేశాను లాస్ట్ 1 ఇయర్లో. నా యావరేజ్ స్టెప్ కౌంట్ అంతా. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ నార్మల్ పర్సన్, ఫిజికల్గా ఎక్కువగా యాక్టివ్గా లేని మనిషి సడన్గా 10,000 స్టెప్స్ తీసుకుంటాం. సో ఎప్పుడైనా ఇది గ్రాడ్యువల్గా ఉండాలి. ఇది గ్రాడ్యువల్గా లేని పక్షంలో యంగ్స్టర్స్లో ప్రధానంగా చూస్తాం అనమాట. సడన్గా ఒక 3 మంత్స్లో వాళ్ళు వెయిట్ లాస్ అయిపోయి మస్క్యులర్గా ఫిట్ అవుతారు. ఇది యాక్చువల్గా హార్మ్ఫుల్. అంత సడన్గా అంత హెక్టిక్గా మీరు ఫిజికల్ యాక్టివిటీ చేస్తే కార్టిజాల్ ఆర్ స్ట్రెస్ హార్మోన్స్ బాడీలో చాలా ఎక్కువ అవటం వల్ల కౌంటర్ ప్రొడక్టివ్గా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా హెల్త్ కానీ ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ మనకి గ్రాడ్యువల్గా లాంగ్ టర్మ్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది గ్రాడ్యువల్గా చేయాలి. 7,000 స్టెప్స్ 10,000 స్టెప్స్ కంటే స్టార్ట్ విత్ 1,000 స్టెప్స్ ఏ డే. గ్రాడ్యువల్గా ఒక 3 to 6 months మీ బాడీ ఎలా అక్లమటైజ్ అవుతుందో చూసుకుంటూ గ్రాడ్యువల్గా మీరు ఈ స్టెప్స్ పెంచుకుంటూ పోతే చాలా హెల్ప్ అవుతుంది. ఈ స్టెప్స్ ఎలా కౌంట్ చేయాలి, రన్నింగ్ చేస్తే ఎలాంటి స్టెప్స్ కౌంట్ చేస్తాం, వాకింగ్ చేస్తే ఎటువంటి స్టెప్స్ కౌంట్ చేస్తాం, రెండింటికి వచ్చే డిఫరెన్స్ ఏంటి, సింపుల్గా అసలు వాకింగ్ చేసే వాళ్ళకి ఎంత టైం చేస్తే ఈ స్టెప్స్ మేము క్యాలిక్యులేట్ చేయలేం, ఎంత టైం వాక్ చేస్తే మాకు బెనిఫిట్ ఉంటుంది అన్నది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.